ధనుసు రాశికి అగైన్ ధనుసు రాశికి అంతా కూడా వ్యాపారం చెప్తున్నాను కదా! చిన్నప్పటి నుంచి సెల్ఫ్ మేడ్ పీపుల్ అంతా కూడా ఇందులో వస్తా ఉంటారు. సో, వీళ్ళు బోర్న్ లీడర్స్ ఉండరు గానీ, దే బికమ్ లీడర్స్ యాక్చువల్‌గా. లాట్ ఆఫ్ నాలెడ్జ్, పీహెచ్‌డీలు ఇవన్నీ ఉంటాయి. సో, ధనుసు రాశికి యాక్చువల్‌గా మీరెవరిని ఇది చేసుకోవాలనుకుంటే నేను నేను చెప్తా పూర్వాషాఢ నక్షత్రాలు ఇందులో మూల ఉంటది. మూల అంటే మూలము అని అమ్మవారని. మోస్ట్ ఆఫ్ ద ఈ ధనుసు రాశి ఎక్కడికో పరిగెట్టొద్దు. ఒక్కొక్క ఊరికి ఒక్కొక్క మూలం ఉంటది. ఒక గ్రామ దేవత. యూ ట్రై టు ప్రే ఫర్ యువర్ గ్రామ దేవత. మీ మూలాన్ని అటు ఇటు తిరిగొద్దు. మీ మూలాన్ని గుర్తుపెట్టుకోండి. లేదా మీ తల్లిదండ్రులను అడగండి. మన కులదైవం ఏంటి ఇలా మాట్లాడుతుంటారు. అది కంటిన్యూ చేయకుండా మనం ఏదో చేస్తా ఉంటాం. అలా ఎవరైనా ఆగుంటే గనక మీ కులదైవాలు ఏంటో తెలుసుకొని, లేకపోతే మీ గ్రామ దేవతలుంటారు కులదైవాలు తెలియకపోతే, అలా గ్రామ దేవతలకు సంబంధించి ఆ రకంగా చేసుకోండి. వెళ్ళనుకోండి. రెమెడీ మీకు ఫాస్టింగ్ రిలేటెడ్ మీరెప్పుడు ఫాస్ట్ చేయాలంటే బట్ నేను మిగతా వాళ్ళకి నిత్య దీపాలు పెట్టడం వేరే విషయం గానీ, మీకైతే మాత్రం వీలైనంత మేరకు సూర్యోదయం మొదలవుతుందన్న అంటే బ్రహ్మముహూర్తాలు, సూర్యోదయాల మధ్యలో దీపారాధన చేసుకోవడం ధనస్సుకు మంచిది. ఎప్పుడూ మీరు బాగా స్మరించాలనుకున్న దక్షిణామూర్తి. ప్రదక్షిణలు చేయమని నేను మాట్లాడితే అరుణాచలం వెళ్ళిపోమని చెప్పను గానీ, గ్రామ దేవతని ఆ మూలాన్ని మర్చిపోకుండా ఉన్నంత సేపు యూ అటైన్ సంథింగ్. మీకు చూడండి లాస్ట్ ఇయర్ సిక్స్త్ హౌస్‌లో గురుడొచ్చినప్పుడు కొంచెం కొట్టుమిట్లాడుతుంటారు.